विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:35 తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:15 వరకు, నక్షత్రం రేవతి మధ్యాహ్నం 12:15 వరకు, వర్జం తెల్లవారుజామున 6:20 ప్రారంభం, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:09 వరకు, మరల మధ్యాహ్నం 2:37 నుంచి 3:22 వరకు, అమృతకాలం ఉదయం 10:04 నుంచి 11:32 వరకు, మరల రాత్రి 3:27 నుంచి 4:53 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం క్షీరాబ్ది ద్వాదశి. దీన్నే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు చేసేటువంటి ముఖ్య కార్యక్రమాల్లో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అనేటువంటి పేరుతో ఆ సముద్ర మథనం, కూర్మావతారం, అలాగే ఆ సమయంలో ఉత్పత్తి చెందినటువంటి లక్ష్మీదేవి, ఇలా ఆ వస్తువులను పూజిస్తూ ఆ వ్రతాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఉండేటువంటి విశేషాలలో కార్తీక సోమవారం కూడా అయింది. కార్తీక సోమవారానికి సామాన్యంగా నక్తవ్రతం చేస్తారు. అంటే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అటు తర్వాత నక్షత్ర దర్శనం జరిగిన తర్వాత భోజనం చేస్తారు. కానీ క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి నిన్న ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాళ్ళు ఈరోజు తప్పనిసరిగా పారణ చేయాలి, ద్వాదశి వెళ్ళిపోకుండా. అంటే 1 గంట లోపలనే చేసేయాలి. మరి అలా చేయాలంటే ఎలా? ఆ కార్యక్రమాన్ని మనం 2 విధాలుగా రూపొందించుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట లోపల తులసి దళం నీళ్ళల్లో వేసి ఆ తీర్థాన్ని పారణకు ప్రత్యామ్నాయంగా నేను ఈ తులసి తీర్థం తీసుకుంటున్నాను అనేటువంటి సంకల్పంతో ఆ నీరు తీసుకుని తర్వాత నక్తవ్రతాన్ని పూర్తి చేసుకుని సాయంకాలపు వేళ భోజనం చేయవచ్చు. అలాగే నక్తవ్రతానికి బదులుగా ఏకభుక్త వ్రతం అనేటువంటిది కూడా కార్తీక సోమవారం నాడు చేయవచ్చు. ఆ పద్ధతిలో 1 గంట లోపులోనే పారణ చేసేసి రాత్రి భోజనం చేయకుండా ఉంటే అది ఏకభుక్త వ్రతంగా ఆ కార్తీక సోమవారానికి సంబంధించినటువంటి వ్రత విధానము పూర్తవుతుంది. ఆ కారణంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని పూర్తి చేసుకోవడము, అలాగే ఈరోజు గృహస్థులు చాతుర్మాస్య వ్రతాన్ని పూర్తి చేస్తూ ఉంటారు. అంటే నిన్నటి వరకు ఆచరించినటువంటి దాన్ని ఈరోజు ముగిస్తారన్నమాట. ఆ విధంగా చాతుర్మాస్య వ్రత సమాప్తి ఉంది. అంతేకాక ఈరోజు స్వాయుంభవ మన్వాది ప్రదోషం కూడా ఉన్నాయి. ఆ కారణంగా సాయంకాలపు వేళ శంకరుని ఆరాధించుకుని పూజించుకుని మనం ఆ భోజనాన్ని చేయడం ద్వారా ఏమవుతోంది, ఇటు కార్తీక సోమవార వ్రతము పూర్తవుతోంది, అదేవిధంగా ఈ ప్రదోషమునకు సంబంధించినటువంటి పూజ కూడా పూర్తవుతోంది. ఆ విధంగా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక స్వాయంభవ మన్వాది కాబట్టి మనం ఏం చేయాలి అంటే పితృదేవతలను ఉద్దేశించి దానాధికం చేయాలి. అంటే మనం బియ్యము మొదలైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని దానం చేసినట్లయితే ఆ విధంగా సరిపోతుంది. నేటి ఆణిముత్యాలు.
తల్లిదండ్రులను బాధింపనివారు, ధర్మాన్ని ఆచరించిన వారు, సత్ప్రవర్తన కలవారు, సత్య మార్గాన్ని విడిచిపెట్టని వారు చిరకీర్తిని ఆర్జిస్తారు. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. నిన్నటి రోజున ఏకాదశి ఉపవాసం ఆ స్వామివారు నిద్ర నుంచి లేచి దేవతలందరికీ కూడాను దర్శనమిచ్చిన పుణ్యదినంలో చక్కగా స్వామిని ఆరాధన చేసుకున్నాం. ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశికి విశిష్టవంతమైనటువంటి లక్షణాన్ని ప్రసాదించారు. ఈరోజు సాయంత్రం సాక్షాత్తు లక్ష్మీదేవికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి. ఎందుచేతనంటే ఈ రోజునే ఆ లక్ష్మీదేవి పాలకడిలో సముద్ర మధ్యం నుంచి దేవదానవులు మదించిన సమయంలో ఆవిర్భవించింది అనేటువంటి ఉద్దేశంతో లక్ష్మీదేవి కళ్యాణం కూడాను ఈ పవిత్ర సుదినాన జరిపేటువంటి సాంప్రదాయం ఉంది. అందుకనే పాల సముద్రం చిలికిన సమయంలో ఆ యొక్క సిరులు కురిపించేటువంటి లక్ష్మీదేవిని ఉద్భవించినప్పుడు ఆమెను విష్ణువు వివాహం చేసుకున్నాడు. ఈ దివ్య దినాన కొత్తగా తులసి మొక్కను నాటి విష్ణువును పూజ చేయాలి. ఈరోజు తులసి విష్ణుల వివాహం. తులసిని పసుపు కుంకుమలతో పూజించాలి. శ్రీ మహావిష్ణవే దామోదరాయ శ్రీదేవ్యై తులస్యై నమః అని చెప్పేసి స్తోత్రం చెయ్యాలి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే దీపారాధన చేసి ఈ విధంగా ఈ సుదినాన్ని చక్కగా త్రికరణ శుద్ధితో పాటిస్తారో వారి ఇంట లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను ప్రసరించబడతాయి అని చెప్పేసి శాస్త్రం. అసలు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరోజు కూడాను అత్యంత పవిత్రవంతమైనటువంటి సుదినంగా భావిస్తూ చక్కటి దానం చేసుకోవటం. కార్తీక మాస 2వ సోమవారం అయింది కాబట్టి ప్రదోష సమయంలో ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి ఆ పరమేశ్వరునికి శివాభిషేకం కూడాను నిర్వహించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను ఉపవాసం ఉండి చక్కగా అటు విష్ణుమూర్తిని ఇటు శివుణ్ణి లక్ష్మీదేవిని తులసిమాతను ధాత్రి పూజ ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి అత్యంత సుదినమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలోని ఈ క్షీరాబ్ది ద్వాదశి సుదినం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కట్టా దేహము నిండ రంధ్రములు లక్షల్ గల్గినన్ కోర్కెలిట్టట్టై రాలవిదేమి వానికవి ఆహ్వానించు ద్వారమ్ములో ఇట్టవునంచు విభూతి పూసికొనుటో ఎల్లప్పుడు మేనిపై రెట్టింపైన కుతూహలమ్ము కలుగన్ శ్రీలంక రామేశ్వర. ఓ రామేశ్వర స్వామి, ఏమిటయ్యా ఈ శరీరం పరిస్థితి చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. కట్టా అరెరే దేహము నిండ రంధ్రములు లక్షల్ గల్గినన్ కోర్కెలిట్టట్టై రాలవదేమి. ఈ శరీరంలో లక్షలకు లక్షలు రంధ్రాలున్నాయి. స్వేదరంధ్రములు,
చెమట బయటికి వచ్చేందుకు పరమ సూక్ష్మమైనటువంటి రంధ్రములు లక్షోపలక్షలుగా ఉన్నాయి ఈ శరీరం అంతటా కూడా. అయినప్పటికీ కూడా నవరంధ్రములు మాత్రమే కాకుండా ఈ లక్షోపలక్షలతో కూడుకున్నటువంటి స్వేదరంధ్రములు ఎన్ని ఉన్నా కూడా ఈ శరీరాంతర్గతముగా ఉన్నటువంటి కోరికలు, దీని లోపల ఉన్నటువంటి కోరికలు అవన్నీ కూడా ఈ రంధ్రాల్లోంచి బయటికి వచ్చేసేయాలి కదా. రాలటం లేదేమిటయ్యా, అలా రాలిపోవాలి కదా ఆ కోరికలన్నీ కూడా. ఈ శరీరంలో ఉన్న ఈ లక్షల రంధ్రముల నుండి బయటికి వచ్చేసి, ఇన్ని రంధ్రములు ఉన్నా కూడా కోరికలు అన్నీ కూడా లోపలే ఉన్నాయి, అవి బయటకు రావటం లేదేమిటి స్వామి? వానికవి ఆహ్వానించు ద్వారములో, అసలు ఈ లక్షోపలక్షల రంధ్రములన్నీ కూడా కోరికల్ని ఆహ్వానించేటువంటి సింహద్వారాలా ఏమిటి? అసలు లోపల ఉన్నటువంటి కోరికలు ఈ రంధ్రాల నుండి బయటపడిపోవటం లేదు. పైపెచ్చు ఇంకా బయట చూసిన ప్రతిదీ కూడా కావాలనుకునేటువంటి ఆ కోరికలన్నీ కూడా ఈ శరీరంలోకి వెళ్ళేందుకు, ఈ శరీరంలో అవన్నీ కూడా కొలువై ఉండేందుకు గాను ఇవి సింహద్వారాలా ఏమిటి ఈ రంధ్రాలు? కట్ట దేహము నిండ రంధ్రములు లక్షల్ గల్గినన్ కోర్కెలిట్టట్టై రాలవదేమి వానికవి ఆహ్వానించు ద్వారములో ఇట్టవునంచు విభూతి పూసుకొనుటో. ఇది ఇలా ఉన్నదనే విభూతి పూసుకుంటున్నామా మేము? ఆ బయట కోరికలు మళ్ళీ లోపలికి వెళ్లకుండాను, లోపల ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నీ అనుగ్రహం వల్ల తీరి కొన్ని వాటంతట అవే రూపుమాసిపోయే విధంగా ఈ శరీరానికి మేము విభూతి పూసుకోవటం ఎందుకా స్వామి? ఇట్టవునంచు విభూతి పూసికొనుటో ఎల్లప్పుడూ మేనిపై, ఎప్పుడూ కూడా ఈ విభూతి ధారణం చేసుకోవటం ఎందుకనంటే బయట చూసినటువంటి విషయములన్నీ కోరికల రూపంలో ఈ స్వేదరంధ్రముల నుండి, ఈ కనులనేటువంటి రంధ్రముల నుండి, ఈ చెవులనేటువంటి రంధ్రముల నుండి వినబడినవి కనబడినవి అన్నీ కూడా మా మనస్సులోకి చేరకుండా ఉండేందుక ఈ విభూతి ధారణం చేయటం. రెట్టింపైన కుతూహలం ముగలిగన్ శ్రీరంకరామేశ్వర. నాకు ఇదంతా ఆలోచిస్తుంటే చాలా రెట్టింపైనటువంటి విపరీతమైనటువంటి కుతూహలం కలుగుతున్నదయ్యా, తెలుసుకుందామని. చెప్పేవాడెవడూ లేడు, నువ్వే చెప్పాలి స్వామి. ఏమిటి, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నదయ్యా మానవ శరీరం. ఇన్ని రంధ్రములున్నా కూడా లోపలున్న కోరికలు వీటిల్లోంచి బయటకు వెళ్ళటం లేదు. పైపెచ్చు బయట చూసిన విషయాలన్నీ కూడా కోరికలుగా మొదలై మాలోకి చేరటానికి ఈ రంధ్రములే సింహద్వారములైనాయా ఏమిటనిపిస్తున్నది. అందుకనే ఈ బయట చూసినవేవి కూడా మాలో చేరకుండా ఉండేందుకు, లోపల ఉన్న కోరికలు అణగారిపోయి అవి తొలగిపోయేందుకు మేము భస్మధారణం చేసుకుంటున్నామా? ఇదంతా కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది, పెద్ద సందేహంగా ఉన్నది. చెప్పేవారెవరూ లేరయ్యా, నువ్వు వచ్చి చెప్పు స్వామి అంటూ చమత్కారముగా అద్భుతమైన ఆత్మ పరిశీలనతో, వివేకముతో, పాండితీ ప్రకర్షతో గొప్ప పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, వైరాగ్య భావన సంపన్నులు శ్రీ నంబి శ్రీధర్రావు గారు రచించిన లొంకరామేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. కరోతి యా విభక్తి యా నిహంతి యా జగత్త్రయం సమంతతో విభాతి యా న దృశ్యతే క్వచిచ్చయా. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. గణపతి ముని ఉమాసహస్రంలో వివరిస్తున్నటువంటి సప్తమాతృక వివేచన. మొదటిగా బ్రాహ్మి అంటే ఏంటో చెప్తున్నారు. అవ్యక్త శబ్దరూపముగా అంతరిక్షములో వ్యాపించినటువంటి తల్లి నాదముగా వాక్కుగా ఉన్నది. నాదము అంటే శబ్దము యొక్క కారణస్వరూపము, వాక్కు అంటే కార్యస్వరూపం అని. అందుకే అవ్యక్త శబ్దము వాక్కుగా వ్యక్తమవడానికి ముందు ఏ రూపాన్ని తీసుకుంటుందో దాన్ని నాదము అంటారు. అంటే నాదము అవ్యక్తానికి వ్యక్తమైన వాక్కుకి నడుము ఉండే స్థితి అని గ్రహించవచ్చు. అందుకు కారణరూపమైనటువంటి శబ్దము నాదమై
కార్యము వాక్కు అవుతున్నది. ఈ వాక్కు అంటే మనకు వినబడేటువంటి శబ్దము. మనలో మాటల రూపంలో ఉంటే మిగిలిన చోట్ల ధ్వను రూపంలో ఉంటుంది. ఆ ధ్వనులకి మాటలకి భావం ఉంటుంది. అందుకు ఒక్కొక్క భావాన్ని వ్యక్తపరచడానికి ఒక్కొక్క ధ్వని. మన అక్షరాలు వాడుకుంటాం, కానీ జంతువుల్లో కూడా దుఃఖానికి ఒక రకమైన ధ్వని, సుఖానికి మరొక రకమైన ధ్వని వ్యక్తపరుస్తాయి. అలాగే పక్షుల్లో కూడా ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళు వాటిని గ్రహించగలరు. అలా విభిన్నములైనటువంటి ఉపాధుల భేదం చేత వివిధములైనటువంటి వాక్కులుగా వ్యక్తమవుతున్నటువంటి ఏ తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని బ్రాహ్మి అంటారు. అందుకే ఆ వాగ్రూప శక్తిని బ్రాహ్మి అని కొలుచుకుంటున్నాం. దీన్ని బట్టి ఆ బ్రాహ్మీ తత్వం యొక్క లోతు గ్రహించి ఆ విశ్వవిజ్ఞాన ఈశ్వర శక్తిని తెలుసుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఇక రెండవ తల్లి మాతృకుల్లో రెండవది వైష్ణవీదేవి. ఆ వైష్ణవీదేవిని స్తుతిస్తున్నారు ఇక్కడ. నానా విధైర్భువన జాల సవిత్రి రూపై వ్యాప్తైక నిష్కల గభీర మహస్తరంగై వ్యక్తం విచిత్రయసి సర్వమఖర్వశక్తే సా వైష్ణవి తవ కళా కథిత మునీంద్రై. వైష్ణవి అంటే ఏంటో వివరిస్తున్నారు ఇక్కడ. వైష్ణవి అంటేనే వ్యాపక శక్తి అని అర్థం. ఇక్కడ వ్యాపక శక్తి ఎలా ఉంటుందంటే శక్తి తరంగాలుగా వ్యాపిస్తుంది. తరంగం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఒకలా వ్యక్తమైన శక్తి అటు తర్వాత మళ్ళీ మరొకలా వ్యక్తమవుతుంటుంది. ఆ మొదటి దానికి రెండవ దానికి అనుబంధం తెగదు, అందుకే తరంగంతో పోలుస్తుంటారు. అలాంటి తరంగ రూపములుగా ఏక నిష్కల గభీర మహస్తరంగై. ఆ తరంగాలు ఎలాంటివి అంటే ఏకమంటే అద్వితీయమైనది శక్తి, దానికి భాగాల్లో అద్వితీయముగాను, నిష్కళ ఎటువంటి ఖండములు లేకుండాను, గభీర అంటే లోతైనటువంటి, అంటే దాని యొక్క లోతంతో చెప్పలేం, అలాంటి అపారమైన అగాధమైనటువంటి తత్వము తేజస్సులుగా ఉంటూ తరంగాలుగా వ్యాప్తిస్తున్నది ఏనున్నదో అది వైష్ణవి అని చెప్పబడుతున్నది. అంటే శక్తి తరంగాల యొక్క వ్యాపకత్వమే వైష్ణవి. పరమేశ్వరుని యొక్క చిచ్చక్తి తరంగాలు అదే వైష్ణవీ శక్తిగా చెప్పబడుతున్నది. అది వివిధ రూపములతో ఈ సర్వ విశ్వమునందు వ్యాపించి అద్భుతాలని చేస్తున్నది. సృష్టిలో చూసే అద్భుతాలన్నీ శక్తి చేసేటువంటి వ్యాపక శక్తి యొక్క విన్యాసాలు. అందుకే వైష్ణవీ శక్తి ఆరాధన విష్ణుతత్వాన్ని గ్రహించడం అత్యంత ప్రధానము. అటువంటి తల్లిని వైష్ణవిని మునీంద్రులు అంటున్నారు. మునుపు శ్లోకంలో కవులు అంటున్నారనే భావమే ఇక్కడ మునీంద్రులు అంటున్నారు అని కూడా. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకుని చెప్పేవాళ్లే కవులు, మునులు. ఇదే మాట ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనే వేదవాక్యం చెప్తున్నది. అక్కడ విప్ర అనే శబ్దానికే ఇక్కడ మునులు, తపస్సులు అనే మాటను ప్రయోగించారు. ఈ రెండు శ్లోకాల్లో కూడా అమ్మవారి సంబోధనలు మనం చూస్తే భువనజాల సవిత్రి అన్నారు. అంటే సమస్తమైనటువంటి విశ్వ సమూహాన్ని సృష్టించే తల్లి అఖర్వశక్తే. అఖర్వశక్తి అంటే ఏ లోపము లేనటువంటి శక్తి స్వరూపము. ఇక్కడ శబ్ద ప్రయోగం ఎంత ఉచితంగా చేస్తున్నారంటే వైష్ణవీ శక్తి కనుక ఆ శక్తికి ఎక్కడ ఖర్వము లేదు. ఖర్వము అంటే లోటు అనేది లేదు, లోపం అనేది లేదు, అఖర్వశక్తిగా ప్రకాశిస్తున్నది. అదేవిధంగా బ్రాహ్మీ గురించి చెప్పేటప్పుడు సకలాగమ సంప్రగీతే అన్నారు. అంటే సమస్త ఆగమాలలో చక్కగా గానము చేయబడిన బ్రాహ్మీ అన్నారు. అంటే ఆగమాలంటే మంత్రశాస్త్రాలు. మంత్రశాస్త్రంలో ఇంచుమించు ప్రతిదానిలో కూడాను సప్తమాతృకుల్ని కీర్తించారు. అందుకు సకలాగమ సంప్రగీతే అని సంబోధన చేశారు. ఇప్పుడు మూడవ శక్తి వైపు వెళుతున్నాం. ఈ రోజున కార్తీక సోమవారం నాడు ఈ మూడవ శక్తిని చెప్పుకొనడం కూడా శివానుగ్రహమే. ఎందుకంటే కార్తీక మాసం ప్రధానంగా శివారాధనని చేస్తూ ఉంటాం. అదేవిధంగా అంతే ప్రాధాన్యం కేశవారాధనకు కూడా ఉన్నది. కానీ శివకేశవాత్మకమైన శక్తిగా ఉన్న పరాశక్తిని కూడా కార్తీకంలో ఆరాధించాలి. అందుకే శాంభవి శారదారాధ్య అని మాట ఉన్నది. శారదారాధ్య అంటే శరదృతువులో ఆరాధింపబడే తల్లి అని. శరదృతువు అంటే ఆశ్వయుజం, కార్తీకం రెండు శరదృతువే. ఆ కారణం చేతనే కార్తీక మాసంలో కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చెప్పారు. ఆశ్వయుజ పూర్ణిమకి, కార్తీక పూర్ణిమకి, ఆశ్వయుజ కార్తీక మాసాల్లో కూడా తల్లి ఆరాధన చేయాలి. అందుకే 2 మాసాల్లో అమ్మవారి గురించి చెప్పుకునే భాగ్యం మనకు లభించింది. ఈ రోజున మాహేశ్వరీ శక్తి వైభవాన్ని చెప్పుకుంటున్నాం. సప్తమాతృకుల్లో మూడవ తల్లి వ్యక్తిత్వమంబ హృదయే దధాసి ఏన ప్రభిన్న ఇవ బద్ధ ఇవాంతరాత్మ సేయం కళా భువన నాటక సూత్రభర్త్రి మాహేశ్వరీతి కథిత తవ చిద్విభూతి. నీ చిద్విభూతిని అంటే చిత్ అనగా అఖండ ప్రజ్ఞ అని, చిచ్చక్తి అని అర్థం. ఆ అఖండ ప్రజ్ఞతో కూడినటువంటి ఐశ్వర్య స్వరూపాన్ని మాహేశ్వరి అంటున్నారు. ఈ మాహేశ్వర శక్తి ఏం చేస్తున్నదంటే
ప్రతివారిలో వ్యక్తిత్వముగా ఉన్నది మాహేశ్వరి శక్తి. వ్యక్తిత్వం హృదయే హృదయే దధాసి. ప్రతివారి హృదయంలో వ్యక్తిత్వాన్ని కలిగించేటువంటి శక్తిని మాహేశ్వరి అంటారు. వ్యక్తిత్వము అంటే వాడికంటూ వాడు నేను ఒక వ్యక్తిని, నాది ఇది అని ఒక భావం కలిగి ఉంటాడు. సృష్టిలో ప్రతివాడు కూడా, మానవులు జంతువులు అన్నీ కూడా, ప్రతివాడికి ఒక శరీరం ఉంటుంది. ఆ శరీరం నేను అనే భావం ఉంటుంది. ఆ శరీరంతో సాధించేవన్నీ నావి అనే భావం ఉంటుంది. అలాగే ఎవడికి వాడు ఒక్కొక్క ఉపాధిలో ఉన్నవాడు నేను నాది అనుకుంటూ ఉంటాడు. ఇలా భిన్న భిన్న వ్యక్తిత్వాలు కనబడుతుంటాయి. ఆ నేను అనే మాట నిజానికి ఆలోచిస్తే అందరిలో కామన్గా అంటే సర్వసామాన్యంగా ఉంటుంది. ప్రతివాడు నేను అంటూ ఉంటాడు. కానీ ఎవరికి వారికి మళ్ళీ భేదం ఉంటూ ఉంటుంది. కనుక నేను పండితుడిని అంటాడు ఒకడు, నేను మూర్ఖుడిని అంటాడు ఒకడు, నేను స్త్రీని అంటుందో ఒక ఆమె, నేను పురుషుని అంటాడు ఒకడు. ఇది ఉపాధి భేదం చేత ఉపాధి లక్షణాలు నేనుతో కలుస్తున్నాయి. ఈ విధంగా భిన్న భిన్నమైన ఉపాధుల్లో ఈ భిన్న భిన్నమైన నేను వ్యక్తమైతేనే ప్రపంచం ఉంది, లేకపోతే లేదు. అందుకు నేను ఫలానా, నా వాళ్ళు వీళ్ళు అనుకుంటేనే ప్రపంచం ఏర్పడుతుంది. కనుక ప్రపంచాన్ని ఏర్పరచడానికి వారి వారి కర్మల్ని అనుసరించి ఆయా జీవులు ఉపాధుల్లో నేను అనే శక్తిగా భిన్న భిన్న వ్యక్తిత్వాల్ని కలిగిస్తున్న ఏ ఈశ్వర శక్తి ఉన్నదో అది మాహేశ్వరి అనిపించుకుంటున్నది. ఏన ప్రభిన్న ఇవ బద్ధ ఇవాంతరాత్మ. నిజానికి నేనుకు మూలమైనటువంటి ఆత్మతత్వం అన్నదే, దానికి భేదం లేదు. దానికి నిరంతర ముక్తే ఉన్నది తప్ప బంధం అనేది లేదు. భేదము బంధము లేనిది ఆత్మతత్వం. అలాంటి ఆత్మతత్వం వల్లనే నేను అనే వ్యక్తం మన దగ్గర వస్తున్నది. కానీ ఈ నేను భిన్న భిన్న ఉపాధుల్లో ఎలా కనబడుతున్నది అంటే భిన్నమైనట్లుగాను బద్ధమైనట్లుగాను కనబడుతున్నది. కనుక భేదము లేని బద్ధము లేని ఆత్మతత్వము భిన్న భిన్న ఉపాధుల్లో భేదము ఉన్నట్లుగాను బద్ధమైనట్లుగాను కనిపించేటట్లు చేసే శక్తి ఏదుందో అది మాహేశ్వరి. ఎందుకు అలా చేస్తున్నది అంటే భువన నాటక సూత్రభర్త్రి. ఈ సంబోధన చాలా గొప్పగా చెప్పారు. ప్రపంచమనే నాటకానికి సూత్రధారురాలవైన ఓ తల్లి అన్నారు. ప్రపంచమనే నాటకం నడపాలి అంటే ప్రతి తోలుబొమ్మలో ఒక భావాన్ని తోలుబొమ్మలాడించేవాడు నడిపినట్లుగా ప్రతి జీవుడిలో నేను అనే భావాన్ని పుడుతూ జీవులందరినీ నడుపుతూ ఉన్నటువంటి ఏ శక్తి ఉన్నదో అది మాహేశ్వరి. దీన్ని బట్టి నిత్యముక్తమైన అభేదమైన ఆత్మజ్ఞానం తెలియకుండా పోయి భేదభావం కలుగుతున్నది. దానివల్ల ప్రపంచం నడుస్తున్నది. అయితే అది తెలియకుండా పోవడాన్ని తిరోధానము అంటారు. పంచకృత్యాలలో సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ. ఈ తిరోధానం అనే కృత్యం చేసే ఈశ్వరుని పేరు మహేశ్వరుడు. అదే స్త్రీలింగంలో మాహేశ్వరి అవుతున్నది. అందుకే మాహేశ్వరి ఇతి కథిత తవ చిద్విభూతి. దీన్ని బట్టి ప్రపంచాన్ని నడుపుతున్న సప్తమాతృకలను ఒక్కసారి ఆలోచించండి. మొదటి శబ్దశక్తి, తర్వాత విశ్వమంతా వ్యాపించిన శక్తి తరంగాలు, ప్రతివారిలో భిన్న భిన్నముగా వ్యక్తమవుతున్న నేను అనే భావం. ఇప్పుడు 3 శక్తులు చెప్పుకున్నాం. వీటితో ప్రపంచం నడుస్తున్నది. ఇంకొక విశేషమైన మాట భగవద్గీతలో ఈశ్వరః సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈశ్వరుడు సర్వభూతములు హృదయములో ఉంటూ ఒక జంత్రగాడి బొమ్మల్ని ఆడించినట్లుగా అందరినీ ఆడిస్తున్నాడు అన్నారు. ఈ ఆడించడమే ఇక్కడ భువన నాటక సూత్రభర్త్రి అన్నారు. అక్కడ ఈశ్వర అనే మాటే మాహేశ్వరీతి అనే మాటలో కూడా కనబడుతున్నది. పై అక్కడున్నాడు హృదయమునందు ఈశ్వర సర్వభూతేషు. అక్కడ హృద్దేశే, ఆ హృద్దేశే అనే మాట ఇక్కడ హృదయే హృదయే దధాసి అన్నారు. దీన్ని బట్టి భగవద్గీతలో చెప్పిన శక్తితంత్రాల్లో చెప్పిన ఋషులిచ్చిన జ్ఞానం మాత్రం ఒక్కటే, పుస్తకాలు మారి అంతే. ఇది తెలుసుకోవాలి. మీకు శాక్తేయమని వైష్ణవమని శైవమని భిన్న భిన్న మతాలు మనం వ్యవహారంలో సాధన కోసం చెప్తూ ఉంటాం. కానీ తత్వతః చూస్తే ప్రక్రియా భేదాలే తప్ప విజ్ఞానంలో భేదం లేదు. ఇది గ్రహించవలసిన మరొక అంశం. అందుకు అటువంటి మహేశ్వరి స్వరూపమైన అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇప్పుడు 4వ శక్తి గురించి చెప్పుకుంటున్నాం. ఈ శక్తి కౌమారీ శక్తి. కౌమారీ శక్తి అంటే కుమారస్వామి యొక్క శక్తి. దీన్ని బట్టి దేవతలంటే ఏమిటో అర్థమవుతున్నది. బ్రాహ్మీ శక్తి ఉంటే బ్రహ్మదేవుడు అయ్యాడు, వైష్ణవీ శక్తి ఉంటే విష్ణువు అయ్యాడు, మాహేశ్వరి శక్తి ఉంటే మహేశ్వరుడు అయ్యాడు. అలాగే కౌమారీ శక్తి ఉంటే కుమారస్వామి అయింది. ఇది దేవతల వరుస ఇలా చెప్పాలి. ఇదే క్రమాన్ని తీసుకుని ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద అన్నాడు ఆదిత్య హృదయంలో. ఆ క్రమంలో శివ తర్వాత స్కంద చెప్పారు. అదే ఇక్కడ కౌమారీ శక్తిగా వివరిస్తున్నారు. ఈ కౌమారీ శక్తి అంటే ఏమిటో గ్రహించాలి. ఇక్కడ సుబ్రహ్మణ్యుని అనుగ్రహం అంటే ఏమిటో తెలుస్తున్నది. ఇక్కడ కార్తీక మాసంలో కార్తికేయుని స్మరణ కూడా అమోఘమైన ఫలం లభింపజేస్తున్నది. అటువంటి స్మరణతో ఈ శ్లోకాన్ని గ్రహిద్దాం. ఆహార శుద్ధి వశతః
పరిశుద్ధ సత్వే నిత్య స్థిర స్మృతిధరే వికసత్ సరోజే ప్రాదుర్భవస్యమలతత్వ విభాసికాయా సాత్వం స్మృత గురుగుహస్య సవిత్రి శక్తి. ఈ కౌమారీ శక్తి వైభవాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ సుబ్రహ్మణ్య చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. శకుంత మహారాజు గురువు చర్యలు అంటే గురువు చర్యలు ఒక్కోసారి చాలా విచిత్రంగాను ధర్మ విరుద్ధంగాను కనిపిస్తాయి. శకుంత మహారాజు గురించి మాట్లాడుకుంటున్నాం మనం, తెలుసా? అంత మాత్రం చేత త్వరపడి వారికి దోషాలు అంటగట్టకూడదు. అలా చేస్తే మనం నిజంగా అపరాధులం అవుతాం. వారి ఉత్తమ సంకల్పమేదో ఫలితమంతా వచ్చాక కానీ లోకానికి తెలియదు. శకుంత మహారాజు కథ ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మామూలుగా గురువుని నిందించడం ఎక్కువ, తర్వాత శిష్యులుగా అనిపించుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేష్టల్లో, వాళ్ళు నడిచేటువంటి ఒక క్రియలో మనకు ఏదో దోషంలాగా కనపడుతుంది, నిందించేస్తాం. తర్వాత తెలుస్తుంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇది చేయకూడదు కదా, ఇది అనకూడదు కదా అని మనం ఏదో బుద్ధి చెప్పుకొని ఉంటాం. కానీ అది చేసింది, అది అనేది చాలా కరెక్ట్. దానికి ఉదాహరణకి పూర్వం లోక కళ్యాణం కోసం శ్రీరాముడు ఒక మహాయాగాన్ని ప్రారంభించాడు. పరమాత్ముడు అంశమైనప్పటికీ, పరమాత్ముడే అయినప్పటికీ రాముడు మానవ అవతారం తీసుకున్నాడు కాబట్టి కర్మలు ఆచరించక తప్పదు. అందుకని కర్మలు ఆచరించే సందర్భంలో ఒక యజ్ఞాన్ని సంకల్పం చేశాడు. శకుంతుడనే సామంతరాజు ఈ యాగం చూడటానికి వచ్చి యాగశాల బయటే కనిపించినటువంటి వశిష్ఠ మహర్షికి పాదవందనం చేశాడు. వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి లోపలికి వెళ్ళబోయే అంతలో అతడి రాజ్యంలో ఏదో ప్రమాదం జరిగిందనే వర్తమానం వస్తుంది. వెంటనే అటు నుండి అటే వెనక్కి వెళ్ళిపోయాడు. యాగశాల లోపల వెళ్ళనే లేదు. ఇంకా వెళ్ళే ముందే విచారం తెలుస్తుంది రాజ్యంలో ఏమో అయింది అని. యాగశాల లోపల ఉన్నటువంటి విశ్వామిత్రుడు ఇది గమనించాడు. కావాలనే తనను గౌరవించకుండా వెళ్ళిపోయాడని భావించి కోపంతో అతడి యొక్క తల తెచ్చి తన పాదాల దగ్గర పడేయమని రాముణ్ణి ఆజ్ఞాపించాడు. ఎట్లా చూడండి, ఏంటి ఎంత అహంకారం వాడికి. వశిష్ఠుడికి మాత్రం నమస్కారం చేసి అప్పటికక్కడికే వెళ్ళిపోయాడు. వాడి తలను తీసుకొచ్చి నా పాదాల మీద వేయన్నాడు. శ్రీరాముడు గురువాజ్ఞకు బద్ధుడై శకుంతుడిని బంధించి తెమ్మని లక్ష్మణుని పంపించాడు. ఈ లోపల నారదుడు ఈ వార్తను మెల్లగా శకుంతుడికి చెప్పి అతడితో చెప్తున్నాడు, శకుంతరాజా, ఈ సమయంలో ఆంజనేయుడి తల్లి అంజనాదేవి మాత్రమే నిన్ను రక్షించగలదు. ఓ పని చేయి, ఇట్లా అయిపోయింది నీ పరిస్థితి. రాముడు నీ మీద కోప్పడ్డాడు. విశ్వామిత్రుడు గురువు కాబట్టి గురువు చెప్పిన మాట వినాలి కదా. అందుకని నీ తలకాయని తీసుకువెళ్ళి ఆయన పాదాలకు అర్పణ చేయమని చెప్పారు. అందుకని సైన్య సమేతంగా వాళ్ళందరూ ఒకరికొకరు వస్తున్నారు. నువ్వు మాత్రము ఇదే సమయంలో ఆంజనేయుడు స్వామిని నువ్వు శరణు పొందాలి. కానీ ఆంజనేయుడు నీకు నేరుగా దొరకడు కాబట్టి అంజనాదేవి తల్లిని వెళ్ళి పట్టుకోవాలి. అంజనాదేవి మాత్రమే నేను రక్షించగలదు. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి వివరాలేమీ చెప్పొద్దు,
చెప్పితే మాత్రం ఆవిడ కూడా ఒప్పుతుందో లేదో తెలీదు. నేను అపరాధిని కాదు అని మాత్రం సత్య ప్రమాణం చేసి ప్రాణభిక్ష అడుగు. నేను అపరాధిని కాదు, నేను ఏ విధమైన తప్పు చేయలేదు అని చెప్పు. అందుకని నన్ను రక్షించమని ప్రార్థన చేసుకో. శకుంతరాజు అలాగే చేశాడు. అంజనాదేవి ప్రాణదానం చేస్తానని వాగ్దానం కూడా చేసింది. తర్వాత వివరాలు తెలుసుకొని కంగారు పడి ఆంజనేయుడిని స్మరించింది. తర్వాత అంజనాదేవికి అంతా తెలిసింది, ఏమైంది ఏం కథ అని చెప్పి. ఇది జరిగిందంతా చెప్పిన తర్వాత ఎంత పని చేశాడు, రాముణ్ణే ఎదిరించేటువంటి స్థితి వచ్చింది. తెలియకనే నేను వాగ్దానం చేశాను రక్షిస్తానని చెప్పి, అందుకని నేనేం చేసేది అని ఆంజనేయుడే నాకు గతి కదా అని ఆంజనేయుడినే మళ్ళీ స్మరణ చేసింది. ఆంజనేయుడు రాగానే, నాయనా ఇతడు నిరపరాధి, పైగా రామభక్తుడు, నేను ఇతనికి నా ఇంటికి వచ్చి ప్రాణభిక్ష వేడాడు, నా ఇంటికి వచ్చి నన్ను వేడిన వాళ్లకు ప్రాణభిక్ష చేస్తానని వాగ్దానం చేశాను అని చెప్పాడు. తర్వాత ముందు కథ ఏం జరుగుతుందో చూస్తాను. జై గురుదత్త.